హ్యాపీ గణేష్ చతుర్థి టు ఆల్. హలో మై ఫ్యామిలీ మెంబర్స్. నేనైతే ఈరోజు గణపతి బొప్పని అయితే తయారు చేస్తున్నాను అనమాట గైస్. ఫస్ట్ అయితే రైస్ ఫ్లోర్ తీసుకొని అందులో కొంచెం షుగర్ పౌడర్ అండ్ టర్మరిక్ని యాడ్ చేసుకొని వాటర్ పోసుకొని వాటిని పిండి ముద్దలాగా కలుపుకోవాలి. అండ్ ఆ పిండినంతా బాల్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలన్నమాట గైస్. ఇదైతే స్టమక్ కోసం అండ్ ఇదైతే హెడ్ కోసం అండ్ ఇదైతే ట్రంక్ కోసం. ఈ టూ వచ్చేసి ఇయర్స్ కోసం అనమాట. నెక్స్ట్ ఈ టూ వచ్చేసి హ్యాండ్స్ కోసం అండ్ మిగతాది బేస్ కోసం. ఫస్ట్ అయితే బేస్ని ఒక లాంగ్ ప్రెస్ చేయాలన్నమాట. నెక్స్ట్ అయితే స్టమక్ని హెడ్ని అయితే అటాచ్ చేసేసాం అండ్ తర్వాత లెగ్స్ని అయితే పెట్టేసామన్నమాట గైస్. లెగ్స్ని అయితే పెట్టేసిన తర్వాత హ్యాండ్స్ని కూడా పెట్టేసామన్నమాట. ఇవిగోండి గైస్, హ్యాండ్స్ కూడా పెట్టేసాం. నెక్స్ట్ అయితే ఇయర్స్ కూడా పెట్టేసామన్నమాట. ఇదిగోండి గైస్, ఇయర్స్ పెట్టేసిన తర్వాత ట్రంగ్ అండ్ అవన్నీ పెడుతున్నాను గైస్ నేను ఇక్కడ. ఇదిగోండి గైస్, నేను పెడుతుంటే మా మమ్మీ అయితే వీడియో తీసింది. ఇంతకీ మీరందరూ గణపతి బొప్పని తయారు చేసుకున్నారా గైస్? నా గణపతి బొప్ప ఎలా ఉన్నారో లాస్ట్లో వీడియోస్లో ఫొటోస్ అయితే ట్యాగ్ చేస్తాను అనమాట గైస్. చూసి ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. అండ్ ట్రంక్ దగ్గర అయితే నాకు కొంచెం టైం పట్టింది. నెక్స్ట్ అయితే నేను నామాలు, జంజం అండ్ టంగ్ అయితే పెట్టేశాను. దంతాలు కూడా పెట్టేశాను అనమాట గైస్. అండ్ మోషిక వాహనాన్ని కూడా తయారు చేశాను. నా గణపతి బొప్ప ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఓకే, బాయ్.